ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, మొన్న మల్లం అనే గ్రామం అంటే పిఠాపురం నియోజకవర్గంలో మల్లం అనే గ్రామంలో దళితుల వెలివేత జరిగింది, దాని మీద రాజేష్ మహాజన్ మాట్లాడలేదని కూడా చాలామంది విమర్శలు చేశారు, వైసీపీ వాళ్ళు ముఖ్యంగా. నేను దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. గతంలో సినిమా వచ్చింది అలీబాబా అరడజన్ దొంగలు. ఆ సినిమా హీరో రాజేంద్ర ప్రసాద్ గారు. దానిలో అరడజన్ దొంగలు ఉంటారు, 3 దొంగలు ఒక గ్రూపు, 3 దొంగలు ఒక గ్రూపు. వాళ్ళిద్దరూ పోటీ పడి ఆ 2 గ్రూపులు దొంగతనాలు చేస్తూ ఉంటే ఎవరైతే రాజేంద్ర ప్రసాద్ గారు ఆయనేమో ఇన్స్పెక్టర్, ఆయన పట్టుకుని చూస్తుంటారు. అది సినిమా. ఈ దొంగతనాల్లో వాళ్ళు ఒక దొంగతనం, ఒక వెరైటీ దొంగతనం చేస్తారు. అందులో ఏంటంటే ఎవరింట్లో అన్న ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అతను చనిపోయిన శవాన్ని అక్కడ పెట్టుకుని అందరూ ఎడుతూ ఉంటారు, వాళ్ళ బంధువులు అందరూ. ఈ దొంగలలో ఆడవాళ్ళు గెటప్, వాళ్ళ బంధువులు గెటప్ వేసుకుని వెళ్ళిపోయి వాళ్ళ ఒరిజినల్ బంధువులను కూడా పక్కకి లాగేసి వీళ్ళకి అక్కడ కూర్చొని నువ్వు తెగ ఏడ్చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళెవరు ఇంతలా ఏడుతున్నారని సొంత బంధువులే ఆశ్చర్యపోయేంత ఏడ్చి దొరిలేసి ఏడ్చేస్తుంటారు దొంగలు. కానీ వీళ్ళు ఏడ్చే ఈ క్రమంలో వీళ్ళు చేసే పని ఏంటంటే ఆ శవం మీద ఉన్న చెవులీలు లేదా ఉంగరాలు చైన్లు ఏమైనా ఉంటే, కానీ చూసేవాళ్ళకి ఎలాగ అనిపిస్తుంది అంటే అయ్యి బాబు మాకంటే తెగ ఏడ్చేస్తున్నారు వీళ్ళు, మాకంటే సొంత బంధువుల్లో ఉంది ఇలా అనిపిస్తుంది. సేమ్ ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా సొంత బంధువుల్ని మించి ఏడ్చేస్తున్నారు వీళ్ళు. ఊళ్ళో పెళ్ళి కుక్కలు ఆడావిడ అన్నట్టు ఆ బంధువులు కూడా బాగానే ఉన్నారు, వెళ్ళి అసలు మామూలు కాదు బట్టలు చింపేసుకుని రోడ్ల మీద దొరికేస్తున్నారు. మళ్ళా విషయంకి వచ్చేటప్పటికి అక్కడ వెలివేత 100% వెలివేత అనేది అక్కడ జరిగింది. వాస్తవం అది. ఆ వెలివేత అనేది ఏ స్థాయిలో జరిగింది, ఎన్ని రోజులు జరిగింది, ఏ క్రమంలో జరిగింది అనేది కూడా మనం కొంచెం ఆలోచించాలి. అక్కడ ఒక అబ్బాయి చనిపోయాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు. ఒక ఎలక్ట్రికల్ పని చేయడానికి ఒక ఇంటికి వెళ్ళాడు, అక్కడ యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోతే బాధితుల కుటుంబ సభ్యుల వాదన ఏంటంటే మీ ఇంటికి పనికి వచ్చాడు కాబట్టి అక్కడ చనిపోయాడు కాబట్టి కుటుంబానికి మీరు ఏదైనా చేయండి సహకారం, అది ఫైనాన్షియల్గా చేయండి లేకపోతే సంథింగ్ ఏదైనా చేయండి అనేది వాళ్ళ డిమాండ్. ఇక అవతలింటి ఓనర్ ఎవరైతే ఉన్నారో, పని చేయించుకునే ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఏమంటే నేను మిమ్మల్ని పనికి పిలిచాను కాబట్టి దానికి నేను రెమ్యూనరేషన్ చెల్లిస్తాను. అక్కడ యాక్సిడెంట్లో ఏదైనా జరిగితే నేను కూడా సామాన్యుడిని, నేను పేదోడిని, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి అనేది అతని వాదన. మొత్తానికి ఏదో గొడవ అయితే గట్టిగా జరిగింది. ఇందుకే చనిపోయిన కుర్రాడు ఎవరు, జనసేన కార్యకర్తట. జనసేనలో ఆయనకి సభ్యత్వం ఉంది. అయితే ఈ ఘర్షణ జరిగిన తర్వాత ఎవరో నాయకులు వెళ్ళారు, లేదు మీరు కంపల్సరీ చేయాల్సిందే అన్నారు. వాళ్ళు చేశారు, చేయలేదు, అది సెకండరీ, పక్కన పెడదాం. అయితే ఇది గ్రహించిన అవతల వర్గం వాళ్ళు ఏం చేశారు, ఇదేంటి ఇది ఎలా జరిగినా కూడా వీళ్ళు ఎలాగ ప్రజలు తీసుకొచ్చారు మా మీద, కాబట్టి వాళ్ళు ఏదైనా హోటల్కి వస్తే వాళ్ళకి ఏమేమి ఇవ్వకండి, వాళ్ళు ఏదైనా షాప్కి వస్తే వాళ్ళకి ఏమేమి ఇవ్వకండి అని ఎవరో ఒక ఆయన ఆర్డర్ వేశాడు. అందుకే ఆర్డర్ వేసిన ఆయన ఎవరు, ఆయన ఏ పార్టీ, ఒకవేళ ఏదైనా పార్టీకి చెందినోడా లేకపోతే సామాన్యుడా, అది ఇప్పుడు వచ్చి బయటికి రాలేదు. అయితే ఆ రోజు ఉదయమే లేచాడు ఒక ఎస్సీ కుర్రాడు, టిఫిన్ షాప్కి వెళ్ళాడు. ఏమంటే 4 ఇడ్లీలు కట్టండి అన్నాడు. లేదండి మీకు ఇవ్వద్దు అన్నారండి అన్నాడు అవతలాడు. వీడియో తీసాడు ఈ కుర్రాడు తెలివిగా. ఏంటి ఎందుకు ఇవ్వద్దు అన్నారంటే మొన్న ఇలా జరిగింది కదా మీకు ఏమో అమ్మొద్దు అన్నారండి. అది 100% వెలివేతే, దాన్ని ఎవ్వడూ కూడా కాదనలేడు. అయితే ఇంకొక ఆయన చేపల కోసం వెళ్ళాడు, ఆ చేపలు కొన్నాడు, చేపలు అడిగితే చేపలే ఉన్నాడు. ఒకరు, 2, 3, 4, 5 ఆ అవమానాన్ని ఫేస్ చేశారు. అది అవమానమే ఖచ్చితంగా. అయితే ఇది బయట తీసుకురావడానికి ఆర్టీవీయో లేదా మరో టీవీ ఆ గ్రామానికి వెళ్ళారు. వెళ్ళి అడిగినప్పుడు అవునండి మేము వెళ్ళాం కొనడానికి, వాళ్ళు ఇవ్వలేదండి. ఎప్పుడు ఇది డెసిషన్ తీసుకున్నారు, అప్పుడే తీసుకున్నారు, ఆ రోజు ఉదయం తీసుకున్నారు, మధ్యాహ్నానికి అది బయటకు వచ్చింది. బయటకు వచ్చిన వెంటనే ప్రభుత్వం మొత్తం అలర్ట్ అయిపోయింది. ఇమ్మీడియట్గా అక్కడికి ఇన్స్పెక్టర్ గారు వెళ్ళారు, ఆర్డీఓ గారు వెళ్ళారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా వెళ్ళినట్టున్నారు. ఇమ్మీడియట్గా వెళ్ళి 2 వర్గాలని కూర్చోబెట్టి మీరు ఎలా అంటాం తప్పు కదా, మీరు ఎలా చేయటం ఇది కదా, మొత్తానికి ఏదో సామరస్యంగా అక్కడ ఏ పరిష్కారం చేశారో మనకు తెలియదు. కానీ బాధితులను పడుతున్న వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి ఒక ధర్నా చేయలేదు. అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మమ్మల్ని వెలివేశారని ఒక కంప్లైంట్ ఇవ్వలేదు. లేదా నేను అడిగాను ఏంటి ఇలా జరిగిందంటే మేము రాబోతున్నాం అంటే లేదనే ఇక్కడ అంతా కూడా సెట్ అయిపోయింది, వాళ్ళ మేము కలిసి బతకాలి కదా, కాబట్టి ఇక్కడికి ఎవరూ రావాల్సిన అవసరం లేదు, మిగతా నాయకులను కూడా మేము వద్దన్నాం, ఇక్కడ మాకు అంత అన్యాయం ఏం జరగలేదు, ఈరోజు ఉదయమే 4, 5 అన్నారు వాళ్ళు, అంతే తప్ప అంతకు మించి రోజుల తరబడి మా మీద అన్యాయం జరగలేదు, మీరు రావద్దని నాకే చెప్పారు. నాకే చెప్తే ఓకే, అది నిజానికి అవమానమే, నిజానికి వెలివేతే. కానీ బాధితులే అక్కడ రాజీ పడ్డారు. అవును మేము కలిసి ఉండాలి కదా, మొన్న ఈ ఇష్యూ జరిగింది, మేము అలా అన్నాం, వాళ్ళు ఇలాగన్నారు, దానికి ఇది అయిపోయిందని, మరి వాళ్ళు ఏం చేశారో మనకు తెలీదు.
వాళ్ళే కాంప్రమైజ్ అయిన తర్వాత నేను వెళ్ళి ఏం చేయాలి? లేకపోతే ఈ గవర్నమెంట్ ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి అక్కడ? అది నాకు అర్థం కాలేదండి. ఒకవేళ వాళ్ళు ధర్నాలు రాస్తారోకలు చేసినా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదో, లేదా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం ఆయన కంప్లైంట్ తీసుకోవట్లేదని వాళ్ళు మాట్లాడితే అప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగినట్టు ఖచ్చితంగా అందరూ ఫైట్ చేస్తారు. దీన్ని చాలామంది నాకు ఫోన్లు చేసి, అన్నా పవన్ కళ్యాణ్ గారు మీకు అప్పుడు అలా జరిగింది కదా మీ ఇద్దరికి, ఇది మంచి అవకాశం మీకు, ఈ టైంలో కనుక మీరు దళితుల పక్షాన్ని తీసుకుని పవన్ కళ్యాణ్ గారి మీద కనుక మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు దళితులు వాషౌట్ అయిపోతారు, మీరు హీరో అయిపోతారు అన్నారు. కానీ ఎలా మాట్లాడాలి? బాధితులేరి ఎవరు మన పక్షాన్ని నిలబడి మాకు న్యాయం చేయండి, మాకు అన్యాయం జరిగిందని మాట్లాడేవాళ్ళు లేరు అక్కడ. వైసీపీ వాళ్ళు ఎవరో 4-5 లీడర్స్ అక్కడికి వెళ్ళి, లేదా వైసీపీ నుంచి ఎవరో ప్రోత్సహించే, ఇదిగో ఇక్కడ ఏసరి చూడండి మావాడు ఇంకో తోలుబొమ్మ, జగన్ చేతిలో తోలుబొమ్మలు కొంతమంది ఉన్నారు, ఆ తోలుబొమ్మలు వెళ్ళి అక్కడ తందనాలు ఆడారు తప్ప బాధితులు ఎవరు వచ్చి నిలబడలేదు. దాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ చేద్దామని చాలా గట్టిగా ప్రయత్నం జరిగింది. సరే, అది అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయారు వైసీపీ వాళ్ళు అండి. తర్వాత ఇప్పుడు కొత్తపల్లి ప్రవీణ్ పగడాల గారి యాక్సిడెంట్. ప్రవీణ్ పగడాల గారి యాక్సిడెంట్లో చనిపోతే ఈయన సనాతన ధర్మం అన్నాడు కాబట్టి, ఇక్కడ చనిపోయింది ఒక క్రిస్టియన్ కాబట్టి ఆయన మీదకి ఆపాదించేద్దాం, దీన్ని ఇమీడియట్గా ఎలాగైనా హత్య అని మాట్లాడండి. అప్పుడు కూడా ఈ సోకాళ్ళు కొంతమంది ఉన్నారు తోలుబొమ్మలు, వాళ్ళు ఫోన్ చేసి దొరికేశాడు రాయిష్ నీకు పవన్ కళ్యాణ్ గారు, నువ్వు ఇలా నిలబడి అంతే చాలు, క్రిస్టియన్స్ అంతా నీ వెనకాల ఉంటారు, మొత్తం పవన్ కళ్యాణ్ గారు నువ్వు మనం అందరం కలిపి ఒక ఆట ఆడించుకుందాం. ఏంటి ఇప్పుడు న్యాయం ఉంటే రాజమాసాన్ని ఉంటాడు, అన్యాయంగా నేను ఎక్కడ రాను? ఆయన వ్యతిరేకించాల్సిన టైంలో వ్యతిరేకించాను, అక్కడ నాకు పాయింట్ ఉంది, నేను వ్యతిరేకించాను. ఇక్కడ నువ్వు చెప్పే దాంట్లో పాయింట్ లేదు, అన్యాయం ఉంది ఇక్కడ, అది తప్పు కదా. సో పవన్ కళ్యాణ్ గారిని ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా ఏదో ఒక విధంగా ఇరికించేద్దామని చెప్పి ఈ తోలుబొమ్మగాళ్ళు ఉన్నారు కదా, తోలుబొమ్మగాళ్ళు చాలా గట్టిగా ట్రై చేశారు, అది కూడా సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు ఈ దళితుల్ని క్రిస్టియన్స్ని ఉపయోగించుకుని ఆయన్ని టార్గెట్ చేయలేకపోయాం, పవన్ కళ్యాణ్ గారిని ఇరుకుని పెట్టలేకపోయాం. ఇప్పుడు ఏం చేయాలా? రంగా గారి విగ్రహాలతో ప్లాన్ చేయాలి, అప్పుడు కాపుల్లో ఆయన్ని బ్యాట్ చేయాలి. ఏమంటే రాజోల్లో రంగా గారి విగ్రహం పెడుతున్నారట, ఆ పెట్టే ప్రాంతంలో ఎస్సీలు ఉన్నారన్నారు. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, కాపులు ఎంతమంది ఉన్నారు, అసలు కాపులకి ఎస్సీలకి మధ్యలో ఈ ప్రాంతం ఎంత దూరంలో ఉందనేది ఇంకా నాకేం తెలియదు, పూర్తి వివరాలు అయితే తెలియదు. అయితే ఎప్పుడైతే రంగా గారి విగ్రహాన్ని అక్కడ పెడుతున్నారన్నారో అడ్డుకోవడానికి అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది చిన్న చిన్న పిల్లలు మహిళలు ఉన్నారండి. అక్కడ ఒకడు ఉన్నాడు, అతను ఎవరంటే గొల్లపల్లి సూర్యారావు గారి శిష్యుడు. గొల్లపల్లి సూర్యారావు గారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఇప్పుడు అక్కడ. అతన్ని చెంచాను ఒక అతన్ని పంపించారు అక్కడికి. అతని చిన్నపిల్లల్ని ఎల్ని పెట్టుకుని ఇక్కడ ఎస్సీలు ఉన్నామండి మేము, ఎస్సీలు ఉన్న దగ్గర మీరు రంగా గారి విగ్రహాన్ని ఎలా పెడతారని అక్కడ గొడవ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఒక వాయిస్ క్లిప్ కూడా నా దగ్గరికి వచ్చింది. ఆ వాయిస్ క్లిప్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, మేము అక్కడికి వెళ్ళి ఒకసారి ఆ వాయిస్ క్లిప్ వినిపిస్తాను ఉండండి, వీళ్ళ ప్లానింగ్ ఎలా ఉందో చెప్తాను నేను. ఏమా ఫోటో అవసరం లేదు, సెట్ అయిపోయింది, అది కొన్ని రోజులు అలవాటు తప్పింది కదా. మీకు ఈ వాయిస్ క్లిప్ వినిపిస్తాను, ఒకసారి వినండి. గ్రూప్ సభ్యులందరికీ జేబీ, దిస్ ఇస్ నాని నేతల తమ్ముళ్ళు. చాలా మంది వెయిట్ చేస్తున్నట్టున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అని అప్డేట్ కోసం. వాస్తవానికి అంతర్వేది కొత్తపేటలో మన స్థలం అంటే గత 40 సంవత్సరాలుగా మన పొజిషన్లో ఉన్నటువంటి స్థలంలో నిన్న రాత్రి అర్ధరాత్రి వంగవీటి రంగా గారి విగ్రహాన్ని పట్టుకొచ్చి పెట్టారు కాపు సదలు 100 మంది. కాబట్టి నాకు ఉదయం పొద్దున 7 నాకు కాల్ చేశారు. నేను టిఫిన్ టీలు కూడా తాగకుండా ఆ గొడవ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ పొజిషన్ ఏంటంటే రంగగారి బొమ్మలు నైట్ ప్రతిష్ఠిస్తే పోలీసులు తీసి కింద పెట్టేశారు. దాన్ని మరలా పోలీసులను కూడా గెంటేసి పట్టుకెళ్ళి మరలా ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ప్రతిష్ఠించిన సమయంలో మేము కూడా వెళ్ళి మేము అడ్డుకుంటామని అడిగితే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత గౌరవ డిఎస్పీ గారు వచ్చారు. డిఎస్పీ గారు వచ్చారు, కన్స్ట్రక్షన్స్ అన్ని ఆపారు. ఆపిన తర్వాత ఇంతలో గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు, డిఎస్పీ గారు, సిఐ గారు ముగ్గురు కలిపి సుమారుగా ఒక 50 మంది 60 మంది పోలీసులు వచ్చారు. వీళ్ళందరినీ కలిపి పంచాయతీ బిల్డింగ్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ బాధ కలిగిన విషయం ఏంటంటే కేవలం
వాళ్ళ కొన్ని వందల మంది పోగొడుతున్నారు నియోజకవర్గ నలుమూలల నుంచి, అమలాపురం నుంచి, అన్ని చోట్ల నుంచి. మనం పొద్దున్న నుంచి గ్రూపులో గోల్ పెడుతున్నాం, ఖచ్చితంగా రండి మనకు అన్యాయం జరుగుతుందని. చాలా మంది మరి విన్న వాళ్ళు రాలేదు, మన నాయకులు రాలేదు, ఎవరు కూడా అక్కడ మనకు సరైన సపోర్ట్ ఇవ్వలేకపోయారు. మన లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళే ఏం తెలియకపోయినా. ఒకసారి ఆలోచించండి, ఇక్కడే రంగాగారి విగ్రహం పెట్టడానికి కొద్దిమంది అక్కడ ఉన్న కాపు సోదరులు ప్రయత్నించారు. పోలీసు వారు అక్కడికి వెళ్ళారట, పోలీసు వారు అడ్డుపడ్డారు. దీనికి ఏదైనా సంథింగ్ ఫార్మాలిటీస్ ఉండాలనో మరొకటో పోలీసులు ఆల్రెడీ అక్కడ ఆపారు. పోలీసులు అక్కడ ఆపినప్పుడు అసలు అక్కడ ఈ వైసీపీ కార్యకర్తలకు పనే ఉంటుంది. అక్కడ ఉన్న గొల్లపల్లి సూర్యారావు గారి శిష్యులకు అక్కడ పనేంటి? అక్కడికి వెళ్ళి అసలు వీళ్ళ రెచ్చగొట్టడం, గ్రూప్లో ఉదయం నుంచి గ్రూప్లో రెచ్చగొడుతున్నా ఎవడో అక్కడికి రావట్లేదు. అసలు ఎందుకు వెళ్ళాలి ఇంకొకరు? అక్కడ పోలీసులే చట్టపరంగా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు మరొకరు ఎందుకు వెళ్ళి మరొక వర్గం నుంచి ఎందుకు అడ్డుకోవాలి? ఇది ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. అక్కడ నిజంగా రంగాగారి విగ్రహం పెట్టడానికి ప్రభుత్వం లేకపోతే పోలీసు వారు పర్మిషన్ ఇచ్చారని వాళ్ళు పెట్టుకుంటారు. ఒకవేళ పోలీసు వారు ఆపారు కదా, ఏ కారణాలతో ఆపారో ఆ కారణాలన్నీ రెక్టిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడుకుని చేసుకుంటారు. లేదా అక్కడ పెట్టడానికి కుదరదని గవర్నమెంటే చెప్తే అక్కడ పెట్టడానికి వాళ్ళే మరో చోట చూపిస్తారు, మరో చోట పెట్టుకుంటారు. ఈ లోపల వైసీపీకి ఏంటి ఉబలాటం? ఈ లోపలనే వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఎస్సీ గ్రూపులన్నింటినీ రెచ్చగొట్టేశారట, కానీ ఎవరూ వెళ్ళలేదట ఎస్సీలు. అరే వచ్చేయండి అందరూ అని చెప్పేసి అక్కడ ఉన్న వైసీపీ నాయకులు ఎస్సీలందరినీ రెచ్చగొట్టడానికి ట్రై చేశారట, కానీ ఒక్కడు కూడా వెళ్ళలేదట. అంటే ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది, వైసీపీ వాళ్ళ ప్లాన్. అసలు వైసీపీ వాళ్ళు అడ్డుకోవాలని ట్రై చేశారు రంగాగారి విగ్రహాన్ని. రంగాగారు వైసీపీకి ఏం ద్రోహం చేశారు? వైసీపీ నాయకులకి రంగాగారికి ఏం గొడవ ఉంది? వైసీపీ పార్టీలో కాపులు వద్దా? కాపులు ఎవరు వైసీపీకి వద్దని చెప్పి బోర్డు ఎడేస్తారా? పోనీ అక్కడ గవర్నమెంటు పోలీసు వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నప్పుడు వైసీపీ వెళ్ళి ఎందుకు అక్కడ దళితులను రెచ్చగొడుతుంది? రెచ్చగొట్టి అక్కడ కాపులకి దళితులకి గొడవ పెట్టాలి. గతంలో అంబేద్కర్ కోనసీమ విషయంలో కూడా సేమ్ అలాగే చేశారు కదా వైసీపీ వాళ్ళు. ఆ రోజున అల్లర్లలో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడు, పినిపే విశ్వరూప్ గారు ఇల్లు తగలబెట్టిన కేసులో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడు వైసీపీడే కదా. అంటే వాళ్ళ ఎమ్మెల్యే ఇల్లు, వాళ్ళ మంత్రి ఇల్లు, వాళ్ళ కార్యకర్తలతో తగలబెట్టించి ఇక్కడ దళిత మంత్రి ఇల్లు తగలబెట్టారంటే కాపులు తగలబెట్టి ఉంటారని అక్కడ దళితులు రెచ్చగొట్టి, ఇక్కడ అంబేద్కర్ పేరు పెడుతున్నారంటే కాపులను అవమానిస్తున్నారు అన్నట్టు అక్కడ కాపులు రెచ్చగొట్టి ఆ రోజున పెద్ద అల్లకల్లోలం చేద్దాం అనుకున్నారు. ఇది కూడా అంతే కదా. ఏమండి, కోనసీమ జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నాను, ఈ ఎవరైతే వాయిస్ మాట్లాడిన వ్యక్తి ఉన్నారో ఈయన ఆల్రెడీ లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని దూషించిన కేసులో దాదాపు ఒక 20 రోజులు 30 రోజులు జైల్లో ఉండొచ్చాడు మొన్నే. అయినా కూడా మళ్ళీ అక్కడ కుల విద్వేషాలు రేపడానికి గొల్లపల్లి సూర్యారావు గారు ఇలాంటి నేరస్తులతో కలిపి ప్లాన్ చేస్తున్నారు. ఎస్పీ గారు లేకపోతే డిఎస్పీ గారు గొల్లపల్లి సూర్యారావు గారిని ఇలాంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో విద్వేషాలు రేపడానికి పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వండి. వాళ్ళు పిలిపించి ముందు జాగ్రత్త చర్యగా ముందు వీళ్ళ మీద కేసులు నమోదు చేయండి. అక్కడ రంగాగారి విగ్రహం పెట్టుకోవడానికి అక్కడ ఉన్న కాపులు ప్రయత్నం చేయడం ఏంటి? పోలీసు వారు వెళ్ళి ఆగండి, మీరు కంగారు పడకండి, ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళతో చర్చలు జరుపుతున్న క్రమంలో వేరే కులాన్ని రెచ్చగొట్టి అక్కడ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ పోలీసులు కూడా వచ్చి లేదు ఇక్కడ బలవంతంగా పెడతాం, ఇది ఎస్సీలదైనా కూడా మేము పెడతామంటే ఉన్నప్పుడు ఎస్సీల నుంచి వ్యతిరేకత వచ్చిందంటే అర్థం ఉంది. అరే పోలీసులు అక్కడ ఆపుతున్నప్పుడు, పోలీసులు వాళ్ళకి నచ్చ చెప్తున్నప్పుడు, పోలీసులు అక్కడ రూల్స్ గురించి ఇచ్చేస్తున్నప్పుడు మధ్యలో వైసీపీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి? వైసీపీ వాళ్ళు ఇంకో కులాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఈ పాయింట్ అర్థం చేసుకోవాలా. ఎందుకంటే అది రాజోలు అంటే అక్కడ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే కాబట్టి రాజోలు ప్రాంతంలో ఇక జనసేన వాళ్ళు వచ్చి కాపులు ఎవరో రంగాగారి విగ్రహం పెట్టేస్తున్నారు కాబట్టి మనం ఎస్సీలు అందరం ఇప్పుడు వాళ్ళ మీదకి వ్యతిరేకంగా వెళ్ళిపోవాలి అని ఘర్షణ క్రియేట్ చేసి ఆ ఎస్సీలు అందరూ వైసీపీలో ఉండాలి, ఎందుకంటే ఇది మన పార్టీ అన్నట్టు అలా క్రియేట్ చేసుకుంటారు. ఏంటో ఇది? ఇది అయిపోయింది కదండి. కొత్తపల్లి ఇది కూడా పిఠాపురం నియోజకవర్గం. మరి చూడండి, మరి అక్కడ జనసేన నియోజకవర్గం రాజోల్లో రంగాగారి విగ్రహం గురించి గొడవ పెడతారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో కొత్తపల్లిలో రంగాగారి విగ్రహం మీద దాడి జరుగుతుంది. ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారి వైఫల్యం ఇది అంటారు. రాత్రి మీద ఎవడో పనికిమాలినోడు చేస్తాడు. ఏమో ఎవరు చేయించుంటారంటే ఎవరికి పవన్ కళ్యాణ్ గారిని ఇరుకుని పెడితే ఎవరికి లాభమో వాళ్ళే చేయించుంటారు. వాళ్ళే విగ్రహాల మీద దాడి చేస్తారు, మళ్ళీ వాళ్ళే ఆ రంగాగారికి అనుకూలంగా ధర్నాలు చేస్తారు. ఎలాగా?
ఆల్రెడీ మనం ఆయన వివేకానంద రెడ్డి గారి మర్డర్ చూసాం కదా, వాళ్ళే చంపుతారు, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టేస్తారు, నారాసుర రక్త చరిత్ర అంటారు, దానికోసం వాళ్ళే పోరాడతారు. మళ్ళీ వాళ్ళే వెళ్ళి వివేకానంద రెడ్డి గారి విగ్రహం దండేస్తారు. అని అమ్మ సినిమాల్లో కూడా లేదురా బాబు, మైండ్ బ్లాక్, అసలు పిచ్చి వచ్చేది నాకు వాళ్ళ స్ట్రాటజీలు చూస్తూ ఉంటే. సేమ్ ఇక్కడ కొత్తపల్లిలో కూడా రంగా గారి విగ్రహంతో గేమ్. అంటే పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలోనే రంగా గారి విగ్రహాలకి రక్షణ కల్పించట్లేదు, సో పవన్ కళ్యాణ్ గారి ఫెయిల్యూర్ అని ఇప్పుడు కాపు వర్గంలో ఆయన్ని డిఫేమ్ చేయాలి. ఇవన్నీ ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయండి. ఏది కూడా విడివిడి సంఘటనలు కాదు ఇవి, అన్నీ కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉన్న కార్యక్రమాలు ఇవి. అంటే ఆర్ నారాయణమూర్తి గారు వ్యాఖ్యలు చేశారు. ఆర్ నారాయణమూర్తి గారు వ్యక్తిపరంగా చాలా మంచోడు, చాలా ఉన్నతమైన భావాలు కలిగినాడు. కానీ ఆయన, నేను గత ప్రభుత్వ హయాం నుంచి కూడా చూస్తున్నాను, ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారు రేపు కాస్త మొగ్గు చూపిస్తూ ఉంటాడు. ఆయన ఆ మొగ్గు చూపించే క్రమంలోనే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా విమర్శిస్తూ, అంటే వైసీపీ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ వైసీపీ వాళ్ళు తిట్టారనుకో అర్థమైపోద్ది, ఇంకా ఎక్కువ గట్టిగా ఏమైనా మాడితే లోపలికి వెళ్ళిపోతారు. అందుకని న్యూట్రల్గా ఉన్న వ్యక్తుల్ని, ఇప్పుడు చూడండి ప్రవీణ్ పగడాల గారి కేసులో ఎవరు ఫైట్ చేసింది, ఎవరు దాన్ని హత్యగా చిత్రీకరించేద్దాం, హత్యగా మార్చేద్దాం అని పగలు రాత్రి 90 వేసి మొత్తం ప్రెస్ మీట్లు పెట్టింది ఎవరు? వైసీపీ నాయకుడు కాదు, కానీ వైసీపీకి సంబంధం లేని వాళ్ళతో చేయించారు వాళ్ళు. అర్థమైందా మీకు? సేమ్ అలాగే ఇక్కడ ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడితే ఆయన ఒక్కడే మాట్లాడి ఆయన పర్సనల్ ఏమో అనుకుంటారండి, అలాంటి న్యూట్రల్తో అటాక్ చేపిస్తారు. ఏమంటే రేపో ఎల్లుండో ఈ దగ్గరలో హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు థియేటర్లు బంద్ ఏంటి? ఇప్పుడు థియేటర్లు బంద్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అలా అంటే కొంతమంది అంటున్నారు, అబ్బాబే థియేటర్లు బంద్ అనగానే పవన్ కళ్యాణ్ గారు థియేటర్ల మీద కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకున్నారండి. అంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో థియేటర్లని మీరు రేట్లు తగ్గించాలి, ₹2 పెట్టాలని ఒక జీవో తీసుకొచ్చి జగన్ గారు అది ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని చూడడానికి సినిమా థియేటర్ల ముందు తహసీల్దార్లు, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లను కూడా నిలబెట్టాడు. గుర్తుందా లేదు? మర్చిపోయారా మీరు? ఆ టైంలో మీ పక్షాన్ని మాట్లాడింది అదే పవన్ కళ్యాణ్ గారు కదా. ఆ టైంలో మీ పక్షాన్ని మాట్లాడాడు, ఆయన సినిమాలు లాస్ అయిపోయాడు, లేదు థియేటర్లని లేకపోతే సినీ ఇండస్ట్రీని నాశనం చేయడానికి చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆ రోజున మీ పక్షాన్ని బలంగా నిలబడ్డాడు. అలా బలంగా నిలబడిన వ్యక్తి పోనీ ఆయన సినిమా వస్తుంది, సరే మీకు ఏ ఇబ్బందులు ఉన్నాయి, మీరు వెళ్ళి ఒకసారి గవర్నమెంట్తో మాట్లాడారా? ఆ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారితో ఏమైనా చర్చలు జరిపారా? పెద్దల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? తీసుకెళ్ళి అప్పటికీ మీకు పరిష్కారం రాకపోతే, ఏమంటే మాకు పరిష్కారం రావట్లేదు, ఇదిగో పలానా రోజు నుంచి మేము బంద్ చేస్తున్నాం, అది కదా పద్ధతి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టప్ అని కూడా ఎత్తాడు, కొట్టేసిన తర్వాత అప్పుడు వెళ్తే సారీ అంటాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ గవర్నమెంట్ మీ జోలికి రాకుండా మీకు ఇది చేస్తుంటే మళ్ళీ మీరే కూడా ఎత్తారు అప్పుడు గవర్నమెంట్ని? మీరే గవర్నమెంట్ బెదిరిస్తారా? అంటే మంచోళ్ళు ఉంటే మనం చేసే పనులు ఎలాగుంటాయి? అది కరెక్ట్ కాదు కదండి. మీకు సమస్యలు ఉన్నాయి కాదంట్లే, సినిమా థియేటర్లకి యాజమాన్యాలకు సమస్యలు ఉన్నాయి, కానీ దాన్ని ఎప్పటి వరకు మనం ముందు ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి అప్పటికి రిజల్ట్ రాకపోతే అప్పుడు కదా మీరు బంద్ చేయాలి. అలా కాకుండా మీరు ఏమాత్రం ఎవరితోనూ మాట్లాడకుండా డైరెక్ట్గా బంద్ అంటే మరి హరిహర వీరమల్లుని దెబ్బేయడానికే మీరు బంద్ చేస్తున్నారనే అపార్థం చేసుకునే అవకాశం ఉంది కదా. మీరు దానికి చేశారో లేదో తర్వాత విషయం, కానీ అక్కడ అలాగ అర్థం చేసుకోవడానికి అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా? అరే నేను ఈ ఇండస్ట్రీ తరపున నిలబడ్డవాడిని, దీనివల్ల నా సినిమాలు కోల్పోయాను, నేను నష్టపోయాను, ఆ జగన్మోహన్ రెడ్డితోటో లేకపోతే వైసీపీ వాళ్ళతోటో నాన్న బూతులు తిన్నాను, అలాంటి నా విషయంలోనే వీళ్ళు ఎలా రూట్గా బిహేవ్ చేశారని మీ మీద పవన్ కళ్యాణ్ గారికి కోపం రావడం న్యాయమే కదా. ఆయన కోపం వచ్చినప్పుడు మీరు వెళ్ళి ఏమంటే పవన్ కళ్యాణ్ ఇది మీకోసం కాదండి, ఇదిగోండి మాకు ఈ సమస్యలు ఉన్నాయి సార్, దానివల్ల మేము ఎలా చేశాం తప్ప ఎవరో మీకు అలాంటివి చెప్పుంటారేమో, కానీ అది కరెక్ట్ కాదండి అని ఒకసారి మీరు కమ్యూనికేట్ చేయాలి కదా. కమ్యూనికేట్ చేయకుండా డైరెక్ట్ ఆర్ నారాయణమూర్తి గారు వచ్చి అబ్బాయి మేమెందుకు వస్తాం మీ దగ్గర మీరే రావచ్చు కదా. అరే మంచోడంటే ఎంత తేరగా దొరుకుతాడండి మనుషులకి. గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు సినిమా థియేటర్ల వాళ్ళతో మాట్లాడాలా, మీరు వెళ్ళరా గవర్నమెంట్తో మాట్లాడడానికి? ఇదేం న్యాయం అండి? కోపం వచ్చినప్పుడు సరే మీరు ఎలాగుందా, సరే మీకు జగన్మోహన్ రెడ్డిలో బిహేవ్ చేస్తేనే కరెక్ట్ అయితే మేము సరే అయితే మేము కూడా చేస్తామని ఒక స్టేట్మెంట్ అయితే ఆయన ఇచ్చాడు, కానీ టికెట్ రేట్లు ఏమైనా తగ్గించారా? ₹2 చేస్తారా? లేదా టికెట్ల రేట్ల కోసం మీ థియేటర్ల ముందు ఈ తహసీల్దార్లో లేకపోతే ఆర్డీఓలు వచ్చి నిలబడుతున్నారా? సరే కొంచెం అర్థం చేసుకోవాలి కదండి. అది కూడా ఈ తినేమనాలి అష్టదిగ్బంధనం, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద వేసిన అష్టదిగ్బంధనంలో ఒక భాగమే ఆ థియేటర్ల బంద్ అనేది కానీ లేకపోతే ఆర్ నారాయణమూర్తి గారి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ.
కాబట్టి ఇవన్నీ విడివిడిగా జరిగినవి అయితే కాదు, అంతా ప్లాన్ ప్రకారం. ఇగో ఇది ఫస్ట్ స్టెప్, ఇది నెక్స్ట్ స్టెప్, ఇది కాకపోతే అది కాకపోతే ఇది అనుకుంటూ వరుసగా ఒక ప్లాన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు విసిరిన అష్టదిగ్బంధన వ్యూహం ఇది. ప్రజలందరూ అర్థం చేసుకోండి. విగ్రహాల మీద దాడులు జరుగుతున్నాయనో, లేకపోతే విగ్రహాలని అవమానం జరుగుతుందనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఫలానా ఎక్కడో ఏదో అన్యాయం జరిగిపోయిందనో ఎవరన్నా ఏదైనా ప్రచారం చేస్తే దయచేసి నమ్మకండి. వివేకానంద రెడ్డి గారి మర్డర్ చేసింది వైసీపీ ఫ్యామిలీ అయినా కూడా అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేశారు. కోడి కత్తితో పొడిచిన దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేకపోయినా కోడి కత్తితో ఆయన పొడిపించేనే ట్రై చేశారని ప్రచారం చేశారు. సేమ్ అలాగే గులకరాయి స్ట్రాటజీ కూడా లాస్ట్ ఎలక్షన్లో వేశారు. ఆ గులకరాయి స్ట్రాటజీ అప్పటికే చూస్తున్నారు జనం, ఎవరూ నమ్మలేదు. సేమ్ ఇవి జరిగేవి కూడా సేమ్ అదే పరిస్థితులు. ఇక రెండోది తిరుపతిలో ఒక చోట, ఇంకోటి తెనాలి, 2 ఘటనలు జరిగాయి. ఒకటి తిరుపతిలో జేమ్స్ అనే ఆ అబ్బాయిని చాలా దారుణం కొట్టారు. దాని గురించి కూడా రాయిసి ఎందుకు మాట్లాడ్డు అన్నారు. అలాగే తెనాలిలో కూడా 2 సిఏ గారులు వచ్చి 3 కుర్రోళ్ళను కూర్చోబెట్టి చాలా దారుణంగా వాళ్ళని కూడా కొట్టారు. ఈ విషయాల్లో కూడా నేను అందరికీ చెప్పేది ఒకటే అండి, గతంలో ఏం జరిగేదంటే ఎక్కడైనా ఒక ఎస్ఐ గారో ఒక సిఏ గారో ఎవరి మీదన్నా ఒక దాడి చేశారు, లేదా ఒక దాన్ని ఏమైనా లాకప్ డెత్ జరిగింది. లాకప్ డెత్ జరిగినప్పుడు అప్పుడున్న నాయకులు ఏం చేసేవారంటే అండి, ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి దానికి కారణమైన ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు ఎవరుంటే వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని ధర్నాలు చేసేవారు. పలానా అధికారి ఇలా ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశారు, ఆయన వల్ల ఇలా ఒక అబ్బాయి ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఆయన సస్పెండ్ చేయండి అని ధర్నాలు చేసేవారు. అలా ధర్నా చేస్తే అప్పుడు ప్రభుత్వం దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఎస్ దానికి కారణం ఆయనే కాబట్టి ఆయన సస్పెండ్ చేయండి, లేదా ఆయన విధుల నుంచి తొలగించండి, లేదా ఆయనకి దీనికి సంబంధం లేదు, ఏదో ఒక చర్య తీసుకునేది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అండి, స్టైల్ మార్చేశారు. ఎక్కడన్నా ఒకడు సైకిల్ మీద వెళ్తే కింద పడిపోయాడంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు. ఎవడన్నా ఎక్కడన్నా వెళ్ళేవాడు కాలు జారిపోయి కింద పడిపోయాడు దానికి కారణం పవన్ కళ్యాణ్. అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చేయాలి ఎక్కడికి, లేదా అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ క్షమాపణ చెప్పాలి, లేదా మొత్తం జనం అందరూ ఓట్లు వైసీపీకి వేసేయాలి. ఏటిది? ఏటా ఈ పద్ధతి? జేమ్స్ మీద దాడి చేయడం, క్రూరంగా దాడి చేశారు. పైగా జేమ్సే చెప్పాడు రౌడీ షీటర్లు దాడి చేశారు నా మీదని. ఆ రౌడీ షీటర్లు ఎవరికన్నా తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ ఉందా, లేదా రౌడీ షీటర్లతో ఎవరైనా తెలుగుదేశం నాయకులు కొట్టించారా? అలాంటిది ఏమన్నా బయటపట్టండి, అప్పుడు అది పార్టీకి లేదా అప్పుడు అది గవర్నమెంట్కి ఆపాదించండి. ఇప్పుడు తెనాలిలో 2 సిఐలు చాలా ఘోరంగా కొట్టారు. చాలామంది ఏమన్నారంటే వాళ్ళు గంజాయి బ్యాచ్, లేకపోతే వాళ్ళ మీద నేరాలు ఉన్నాయి, నేర చరిత్ర ఉంది కాబట్టి అలా కొట్టడాన్ని హర్షిస్తున్నారని కొద్దిమంది మాకు అనుకూలమైన వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. కానీ నేను దాన్ని ఖండిస్తాను ఖచ్చితంగా. అంతకన్నా కేసులు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, అంతకన్నా దారుణంగా ప్రవర్తించే వాళ్ళు చాలా మంది, మర్డర్లు చేసిన వాళ్ళే ఉన్నారు, మానభంగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, 100,000 కోట్ల రూపాయలు ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరు పోలీసులు కొట్టలేదే. వీళ్ళు ఇక్కడ మళ్ళీ దీంట్లో కులాన్ని తీసుకొస్తున్నారు, దాన్ని నేను ఒప్పుకోను. మళ్ళీ అక్కడ ముస్లిం ఉన్నాడు, ఎస్సీ కుర్రోడు ఉంటే ఉండొచ్చు, కానీ అది కులాన్ని చూసి కాదు, అక్కడ వేరే కులస్తుడైనా సరే పేదోడు ఉంటే అదే జరుగుతుంది అడిగి. ఇక్కడ జేమ్స్ విషయంలో కూడా కులాన్ని తీసుకొచ్చారు, కానీ జేమ్స్తో పాటు మరో రెడ్డి కుర్రోడ్ని కూడా వాయించారు వాళ్ళు. ఆ రెడ్లు ఎవరు బయటకు వచ్చి రెడ్ల మీద జరిగిన దాడి అని చెప్పలేదు, అక్కడ పర్సనల్ గొడవ. ఇక్కడ 2 సిఐలు ఎవరైతే ఉన్నారో ఇది వీళ్ళ సొంత నిర్ణయం. ఇది లోకేష్ గారు ఫోన్ చేసో, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసో వాళ్ళ ముగ్గురిని వీధిలో నిలబెట్టి కొట్టండి అని చెప్పి వీళ్ళు ఏం చెప్పలేదు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు, టీడీపీ ఎమ్మెల్యే లేకపోతే జనసేన ఎమ్మెల్యే వచ్చి వీళ్ళు మా ఇసుకదంతా అడ్డుపడుతున్నారు, లేకపోతే మేము చేసిన తప్పులు నేను ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీరు కొట్టండి అని చెప్పి అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కొట్టించలేదు. అక్కడ సీఏలు ఎదురు కొట్టారు. వాళ్ళు ఎంత తప్పులు చేసిన మనుషులన్నా అవనివ్వండి, కానీ అంత పబ్లిక్గా మీరు ఇంతకుముందు అంతకన్నా నేరం చేసిన వాళ్ళు ఎవరన్నా కొట్టారా? ఆయన కొట్టే అధికారం, శిక్షించే అధికారం పోలీసుకుందా? ఇక నిజంగా మీరే శిక్షించేయాలని కోర్టులు ఎందుకు, ఇంకా జడ్జిలు ఎందుకు, లాయర్లు ఎందుకు? ఇక అది ఆ వ్యవస్థ రద్దు చేద్దాం పోనీ. మీరు అక్కడ ఎస్సీ ఉండో, లేకపోతే ఓ మైనార్టీ కురోడో, లేకపోతే కాపు కురోడో, రెడ్డి కురోడో, ఏ కురోడో, బీసీ కురోడో, ఎస్టీ కురోడో ఎవడన్నా సరే మీరు అలా కొట్టడానికి లేదు కదా. పోనీ మీరు భయపెట్టాలనుకున్నారు, వాడిని మంచి దారిలో పెట్టాలనుకున్నారు, దానికి మీరు స్టేషన్లో కూడా చేయొచ్చు. అది స్టేషన్లో అలాంటి ఎన్నో సెటిల్మెంట్లు జరుగుతుంటాయి కదా. అదంతా వదిలేసి మీరు డైరెక్ట్ బయట చేయటం వల్ల అది చూసిన ప్రతి ఒక్కరికి బాధేస్తుంది కదా. అది ఒకవేళ నిజంగా ఆ సీఐలు ఎదురు చేసిన తప్పని కనుక మాట్లాడి ఉండుంటే వాళ్ళ మీద ఏదైనా ప్రభుత్వం చర్య తీసుకుందాం. కానీ అక్కడ సీఐలు ఎదురు కొట్టిన దానికి మీరు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వాగుతూ ఉంటే
అప్పుడు వాళ్ళ వెనకాతలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇదేంటి ఇలా అక్కడేదో జరిగితే మా మీదకి వస్తున్నారు, సో మనం అయితే ఆ పోలీసులను సపోర్ట్ చేస్తే పోయే, పోలీసులను సపోర్ట్ చేస్తారు. న్యాయం జరగాలి బాధితుడికి అంటే తప్ప అనుకుంటే బాధించినోడు ఎవడో వాడి మీదే ఫైట్ చేయాలి. మీకు ఇలా అంటే మీ ఇంకోటి అనొచ్చు, మీరు నువ్వు గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఎక్కడే జరిగినా నువ్వు జగన్ గారిని అనేవాడు కదా అనొచ్చు. దానికి దీనికి చాలా తేడా ఉందండి. శిరోమండం జరిగింది సీతానగరంలో. అతను ఏం చేశాడు? ఇసుక మాఫియాని ప్రశ్నించేశాడు. ఇసుక మాఫియాని క్వశ్చన్ చేస్తే లోకల్ ఎమ్మెల్యే ఎస్ఐ గారితో చెప్పి గుండు కొట్టించాడు. లోకల్ ఎమ్మెల్యే మీద కేసు పెట్టండి అని అడిగాం మేము. జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టలేదు. డైరెక్ట్గా రాష్ట్రపతి లెటర్ రాశారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని. జగన్ గారు పట్టించుకోలేదు. కాబట్టి అది గవర్నమెంట్ చేసిన క్రైమ్. అది డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగారు. ఈ గవర్నమెంట్ తప్పుదలని ఆయన క్వశ్చన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2 తిట్లు కూడా తిట్టాడు. అందుకని పోలీసు ఆయన్ని దారుణంగా ట్రీట్ చేసి రోడ్డు మీద ఈడ్చి కొట్టి ఆయన చావుకు కారణం అయ్యారు. అది గవర్నమెంట్ చేసిన హత్య. మీకు అర్థమవుతుందా? సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు ఎవరు? ఒక వైసీపీ ఎమ్మెల్సీ. వైసీపీ నాయకులు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఈ క్రైమ్స్లో. కాకినాడలో సిబిసిఎన్సీ ప్రాపర్టీని కబ్జా చేయడానికి ట్రై చేసింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక వైసీపీ ఎమ్మెల్యే. రాజమండ్రిలో ఏఎల్సీని కబ్జా చేయడానికి ట్రై చేసింది అక్కడ ఉన్న జక్కంపూడి అనే ఒక వైసీపీ ఎమ్మెల్యే. పెట్ల శివశంకర్ గణేష్ ఏదో ఉంది డాక్టర్ సుధాకర్ గారి కేసులో అతనే డైరెక్ట్గా బాధ్యుడు దానికి. సో అక్కడ జరిగినవన్నీ వైసీపీ నాయకుల హయాంలో జరిగాయి. ఇక్కడ ఎవరెవరో ప్రజలు ఇప్పుడు కొట్టుకోవటమో లేకపోతే యాక్సిడెంట్లో చనిపోవడం ఎక్కడ కామనే. కొట్టుకున్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తప్పు చేసినోడికి శిక్ష వేస్తుంది, బాధికుడికి ఏమన్నా రక్షణ కల్పించడమో లేదా ప్రోత్సాహం ఏదో జరుగుతుంది. దీన్ని లింక్ చేస్తే ఎలాగండి? ఆ రెండు ఒకటి కాదు కదా. వివేకానంద రెడ్డి గారిని చంపేసింది ఎవరు? సిబిఐ చెప్పింది అవినాష్ రెడ్డి అందులో పాత్రధారుడు అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి అవినాష్ రెడ్డి నా కన్నుతో సమానం అన్నాడు. అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు కన్ను హత్య చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసినట్టే కదా. ఎన్ని గవర్నమెంట్ డైరెక్ట్ వైసీపీ నాయకులు చేసిన మర్డర్లు అవి. ఇక్కడేమో ఎవరెవరో కొట్టుకుంటే ఎవడెవడో తిట్టుకుంటే ఎవరో యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని తీసుకొచ్చి మీరు గవర్నమెంట్ మీద వేసేయాలని చూస్తారు. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఎక్కడన్నా ఏదైనా పొరపాటు జరిగితే ఎవడన్నా బలహీన వర్గాలకు సంబంధించిన బాధితులు ఎవడన్నా ఉంటే వాడి పక్షాన్ని ఖచ్చితంగా మాట్లాడతాను నేను. ఇక్కడ జరగాల్సింది గవర్నమెంట్ చేయాల్సిన పని అంతా చేసుకెళ్ళిపోతుంది. గవర్నమెంట్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నప్పుడు కూడా కొద్దిమంది ఉల్ఫాగాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రోత్సాహకానికో లేకపోతే వైసీపీని ప్రసన్నం చేసుకోవడానికో ప్రతి చిన్నదానికి మీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు